దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నారు. ఎన్నో సంగతులు పరలోకమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు చాలా ఆసక్తితో వింటూ ఉన్నారు. ఆయన మాటలు ఎంతో ఘనమైనవి, మాధుర్యమైనవి, ఆదరించేవి, ధైర్యాన్నిచ్చేవి, పోషించేవి. ఆయన వాక్యము విన్న ప్రతివారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యము చేరలేడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చెప్పినట్లుగా వినాలి, వాక్యానికి లోబడి జీవించాలి, వాక్య ప్రకారము నడవాలి. ఆ విధముగా నడిచినప్పుడు పరలోక రాజ్యము తనకు సొంతమవుతుందని బహుస్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. ఆయన చిత్తమేమై ఉన్నది? అబ్రహాము గారు దేవుడు చెప్పినట్లుగా నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మోరియా పర్వతమునకు తీసుకుని వెళ్ళి నాకు బలిగా అర్పించమన్నప్పుడు నీ చిత్తము నెరవేర్చుటకు నేను బయలుదేరుతూ ఉన్నానని తన కుమారుని తీసుకొని ఇస్సాకుని మోరియా పర్వతమునకు వెళ్ళి కట్టెలు పేర్చి కుమారుని బలివిటకు కత్తి ఎత్తినప్పుడు ఆకాశములను దూత పిలిచింది. ఆ దూత ఎప్పుడైతే పిలిచాడో చిత్తము నాయనా అన్నాడు అబ్రహాము గారు. నీకు ఒక్కడైన నీ కుమారుని ఇచ్చుటకు నీవు వెని తీయలేదు గనుక ఇందు బట్టి దేవునికి భయపడేవాడవని నేను తెలుసుకున్నానని ఆ కుమారుడుకు బదులుగా ఒక గొర్రె పొట్టేలును ఆ కట్టెల మీద సమర్పించారు. అబ్రహాము గారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన పాటించాడు గనక మృతులలో నుండి తన కుమారుణ్ణి తిరిగి ఆయన పొందుకుని ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ప్రతి విషయములో అబ్రహాము గారు నెరవేరుస్తూ వచ్చారు. ప్రతి విషయములో యథార్థత కలిగి జీవించారు గనక నిత్య రాజ్యానికి వారు వారసులయ్యారు. ప్రియులారా, ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసుల వీరులు జాబితాని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని వారి నెరవేర్చుటకు అగ్ని బలమును సల్లార్చారు. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి, ఆపదల నుండి వారు తప్పించబడ్డారు. దేవుని చిత్తము కొరకు వారు తల ఉంచారు గనుక దేవుడు వారి పక్షాన నిలబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు వారు చూశారు. ప్రియులారా, భక్తులైన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఈ వాక్యం వింటున్న మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా ఉన్నామా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే ప్రియులారా, మనము ఆయన చిత్తాన్ని జరిగించి ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తారని వ్రాయబడింది. మరి దేవుని చిత్తం వైపు ప్రతినిత్యం ఎదురు చూసేవారిగా, దాన్ని పొందుకు నెరవేర్చేవారిగా ఉంటే దైవరాజ్యము సొంతమవుతుంది. ఈ లోకములో దేవుని కృప తోడై ఉండి ప్రతి విషయములో సహాయమును పొందుకుంటాం. అటువంటి దేవుని ప్రేమను, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మమ్మలను మలచండి. నీ సన్నిధులు లోబడి జీవించు జీవితం మాకు అనుగ్రహించండి. అబ్రహాము వలె విశ్వాసములో సాగిపోవటానికి
నీ చిత్తమును నెరవేర్చి బిడ్డలుగా ఈ కడవరి దినాలు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.